శ్రీ గవితిమ్మరాయ స్వామి దేవాలయం ఎర్రపల్లి. ఈ గ్రామం రామసముద్రం మండలంలో పొంగనూరు రామసముద్రం రోడ్డులోని మినికి క్రాస్ గుండా దక్షిణాన సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ ప్రాంతంలో శిలాయుగ కాలానికి చెందిన ఏర్ల సమాధులుండుటచే ఏర్లపల్లి కాలగమనంలో ఎర్రపల్లిగా జనవాడుకైనట్లు తెలుస్తున్నది. శిలాయుగ కాలం నుండియే జనసంచారమున్న పురాతన గ్రామం. గ్రామంలో పురాతన కాలం నాటి మఠాలు, ఆశ్రమాలు శిథిలమై ఉన్నాయి. యోగులు, సాధుసంతులు, గురువులు, తపస్సంపన్నులతో కూడి ఆధ్యాత్మిక నగరముగా ఉండేది పూర్వకాలములో. ఈ ఆలయం గవితిమ్మరాయ స్వామి కొండ గవిపురం కొండమూరులోనున్న స్వామి ఇష్టదైవంగా గ్రామస్తులు నిర్మించుకున్నారు. శత్రురాజుల దండయాత్రలో గవిపురంతో పాటు సమీప గ్రామాల ధ్వంసమైపోగా అక్కడి ఆలయంలో పూజలు ఆగిపోగా ఈ గ్రామంలో స్వామిని తెచ్చి ప్రతిష్ఠించుకున్నారు. తొలుత ఉత్తరపు వాకిలితో ఒక అంకణం మట్టి మిద్దెతో ఆలయం ప్రారంభమైనది. అనంతర కాలంలో స్వామి చేయి తిరిగి విరిగిపోగా భిన్నమైన విగ్రహానికి పూజలు చేయటం అరిష్టమని 1910వ సంవత్సరంలో పూర్వాభిముఖంగా నూతన విగ్రహం స్థాపించి ఆలయాన్ని విస్తరించారు. వినాయక స్వామి వారు తిరిగి మూడవసారి 2015వ సంవత్సరంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా మరింత విస్తరించి గ్రామస్తులు నిర్మించుకున్నారు. ఆలయంలో శ్రీ భూసమేతముగా తిమ్మరాయ స్వామివారు కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా బలిపీఠము, రాతి దీపస్తంభము, గరుడ ప్రతిమలు ఉన్నాయి. ఆలయములో నిత్య పూజలు, వార మాస పండుగ పర్వములందు పూజలు, వైకుంఠ ఏకాదశికి గొప్ప పూజలు, దీపారాధనలు, ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.
అమ్మవారి ఆలయంలో కూడా, గ్రామదేవత ఆలయంలో కూడా నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వనందు ప్రత్యేక పూజలు, జాతరకు ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు, ఊరేగింపు ఉంటాయి. ఈ ఆలయాలకు, అమ్మవారి ఆలయానికి, గవితిమరాయస్వామి ఆలయానికి కలిపి సుమారు 1.5 ఎకరాల వైశాల్యములో చుట్టూ ప్రహరీ గోడ నిర్మించబడినది.